ఉప ఎన్నికలు వచ్చినాయంటే 3 పార్టీలకు కూడా పెద్ద టాస్క్. ఈ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరే పార్టీ రాజకీయ రంగం అనేది బయటపడుతుంది అసలు అయితే. అంటే హామీలు ఇచ్చినది అయితేంది, రిజర్వేషన్ల విషయం అయితేంది, అక్కడ ఉన్న నియోజకవర్గంలో పేదవాళ్ళ బతుకుల గురించి వీళ్ళు ఇప్పుడు అందరు తిరుగుతారండి. నిజంగా నేనంటే అప్పుడు మునుగోడు చూశాను, అక్కడ హుజరాబాద్ చూశాను, మరి ఈ రోజు ఈ జూబ్లీస్ కూడా చూస్తున్నాను. ఏదేమైనా కూడా ఈ రోజు అయితే రాష్ట్రంలో ఉన్న బీజేపీలో ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా కూడా ఈ జూబ్లీస్ లో తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఏం చేస్తారు, ఎవరికి ఓటు వేయాలని చెప్తారా చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 119 ఎమ్మెల్యేలు కూడా ఒక జూబ్లీస్ లో తిరుగుతున్నారు కదా, అందరు కూడా ఆ బీసీల ఓట్లు అందరు ఓట్లు వేసుకొని చేసుకున్నారు కదా. మరి వాళ్ళకి కనీసం ఆ కాన్ఫరెన్స్ లో ఆ బీసీల బతుకులు మరి పేదవాళ్ళ బతుకుల గురించి ఆలోచించినప్పుడు ఈ బీసీలది కూడా రిజర్వేషన్ ఎట్లా చేయాలనేది కూడా వీళ్ళు ఆలోచించాలి కదా. తెలంగాణ అప్పుడు రావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇంత ముందుకు అంశం మాట్లాడుతున్నప్పుడు నిజంగానే వీళ్ళకి సిద్ధశుద్ధి ఉన్నట్టయితే మరి రిజైన్ చేయాలి అసలు అయితే. ఎవరే గాని ఏ బీసీల ఓట్లు కావాలనుకున్నట్టు